నీ మన దేశం కాదు మన రాజ్యం కాదు గాడెన్నో కొట్లాటైతే మనకేమైతుందిరా? నువ్వు ఉత్త అదురువట్లో ఉన్నట్టున్నావు. గాళ్ళు యుద్ధం చేస్తే మనకేంది కాక? మన దేశం మనదే, వాళ్ళ దేశం వాళ్ళదే, గాళ్ళ జిగిరే ఉండదు మనకు అని అన్నారు మొదట్లో చాలా మంది. అది ఇంత ఇంత ముదురుతుంటే గప్పుడు ఏర్పడ్డది మనోళ్లకు. ఓ దేవుడో, గాళ్ళు కీసులాడి మనల్ని కోసబెట్టుడేందని ఇప్పుడు అనుకోవట్టిరి. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏందో చూడుండ్రి మంచిగా. ఏం యుద్ధం రా నాయన, 20 రోజులు దాటే ఇటు అమెరికా ఇజ్రాయిల్ ఊకుంటలేవు, అటు ఇరాన్ ఆగుతలేదు. బాంబులేసుడు, ఆయిల్ అడ్డాలు లేపేసుడు. నడిమిట్ల గల్ఫ్ దేశాలకు గిన్న సూటి పెట్టే వరకు దునియా అంతటికి సుక్కలగుపడబట్టే. హార్మోజ్ జలసంధి కాడ కట్టడి చేసినందుకు ఆయిల్ నౌకలు ఏడి ఆడనే ఆగిపాయే. దుబాయ్, ఓమన్, ఖతర్ దేశాలకించే మనకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఎక్కువ వచ్చేది. కమర్షియల్ సిలిండర్ల సప్లై ఆపేస్తే కొన్ని హోటళ్లు బందాయే, కట్టెల పొయ్యిలే దిక్కాయే. ప్రీమియం పెట్రోల్ రేటు పెరిగింది, ఇండస్ట్రియల్ డీజిల్ పిరమయ్యింది. మంచి నూనెల రేట్లు గిన మండుతున్నాయి. ఆడ చూస్తేనేమో యుద్ధం ఇప్పట్లోనే ఆగేటట్టు కనబడతలేదు. ఒకళ్ళ నెలల కమానంకి పరిస్థితి ఉండనంటే మనకు అరిగోసలే. కొంత మనం బచాయించాలంటే గ్యాస్ వాడకం తక్కువ చేసి కట్టెల పొయ్యి, కరెంటు పొయ్యి మీద వంటలు చెయ్యాలి. పూటకు పొయ్యి ముట్టియకుండా పొద్దు మాపు ఒక పారి వండుకున్నది నయము. మళ్ళా 2-3 కూరలు, అంచుకు ఆమ్లెట్ అని, అప్పాలని గ్యాస్ వేస్ట్ చేయొద్దు. మంచి నూనెలు తక్కువ వాడితే పెయ్యి కూడా మంచిది. ఊకుకే బండి తీసుడు, ఒక్కలున్నా కారేసుకొని ఉరుకుడు బంద్ చేయాలి. డీజిల్, పెట్రోల్ ఎంత కాపాడుకుంటే రేపు అంత అక్కడికి వచ్చేది మనకే. దూరం పోయేది ఉంటే ఆర్టీసీ బస్సుల్లో, రైలు బండో ఎక్కింది ఉత్తమము. ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. కాస్త మన దగ్గర ఇంట్లో నిల్వలు పెంచుకోవాలి. అత్యవసరం అయితే తప్ప మనము ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పదార్థాలు వాడకుండా, అంటే ఇంట్లో ఎక్కువ ఉండాలి. అట్లనే బంగారం మీద పెట్టుబడులు బంద్ చేస్తే మంచిదని మార్కెట్ గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్తున్నమాట. కంపెనీల అంగడి ఎప్పుడు అడ్డం పడేది తెలుస్తలేదు కాబట్టి స్టాక్ మార్కెట్ కు దూరం ఉన్నది మంచిది అంటున్నారు. అనవసరంగా మార్కెట్ లో పెట్టుబడులు వీటి జోలికి పోకూడదు. బంగారు ఇవి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. గింటే పెట్టుబడులు దేని మీద పెట్టుకోవాలంటే ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ వే. పండుగని, పబ్బాలని, దావత్లకు ఎక్కువ తక్కువ పైకం ఖర్చు పెట్టద్దు. మొత్తం బ్యాంకులో తీసుకోకుండా కొంత నగదు చేతులు ఉంచుకోవాలనేది ఒక సలహా. ఒక గల్ల సరుకు సౌదల రేట్లు రాకెట్ ఎక్కినా తక్లీఫ్ కాకుండా 4 రోజులు వెనకేసుకొని పెట్టుకోవాలన్నట. పొద్దుగాలు లేవగానే పండ్లు దోమే పేస్ట్ కాంచెల్లి రాత్రి బజ్జునే ముంగట వేసుకునే మందుల దాకా ఎన్నో ధరలు పెరిగే కోపున్నదట. మరి ఆ బిజినెస్, ఈ దందా, దుక్కునము, ఇది కొంటాం అది కొంటామని ఆగం కాకుండ్రి. అంతలావు పైసలు ఉంటే సప్పుడు కాకుండా ఇంత భూమి కొనేసుకోండ్రి, అదే రేపు అక్కడికి వస్తుంది అంటున్నారు. ఏ హెగ్గా యుద్ధంతో మనకే సంబంధం అనుకుంటున్నారు కానీ మన జిందగీనే మార్చేటట్టున్నది పో.